చిరాయి డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి మన ఆవు పరిస్థితి. దీనికి ట్రీట్మెంట్ చేస్తున్న కొద్దీ అయితే కొంచెం పైకి లేస్తూ ఉంది, మళ్ళీ అంతలోనే బాగా అయిపోయింది అనగానే కొంచెం పైకి లేవడం అంటే కొంచెం స్పృహలోకి వస్తుంది, మళ్ళీ పడిపోతూ ఉంది. అంటే నిలబడడం లేదు. దీన్ని మేమే నిలబెట్టినా కూడా మళ్ళీ కింద పడిపోతూ ఉంది. సో నిల్చోవడానికి అయితే ట్రై చేయడం లేదు, పూర్తిగా అయితే భూమి మీదే ఇలా పడుకొని ఉంటా ఉంది. అది మేత మేసినా కూడా ఎప్పుడో ఒక నిమిషానికో ఒక 5 నిమిషాలు లేస్తూ ఉంది, తలకి పైకి లేపుతూ ఉంది, మళ్ళీ పడిపోతూ ఉంది. కానీ నిలబడడానికి అయితే ట్రై చేయడం లేదు, భూమి మీదనే ఉంటా ఉంది, ఎప్పటికి కూడా భూమి మీదనే కదులుతూ ఉంది. నిలబడడానికి దానికి ఓపిక లేదు. ఇలా ఇంచుమించుగా వారం రోజులు అయితే అవుతూ ఉంది కదండి. దాని దూడ అయితే చూసారా, దూడ కూడా పాలైతే అది మిల్క్ అనేది హార్మోన్స్ అనేవి రిలీజ్ కావడం లేదు. ఎందుకంటే దాని కండిషనే బాగాలేదు. అంటే అది కనీసం కూర్చోవడానికి కూడా దానికి ఓపిక లేదు. నిల్చోవడం పరిస్థితి పక్కన పెట్టండి, కూర్చోవడానికి కూడా ఓపిక లేదు. మనం ఎన్ని మెడిసిన్స్ ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కూడా దాన్ని నిలబెట్టి ఇట్లా దాన్ని మనుషుల సహాయంతో నిలబెట్టి దానికి కట్టేసి అలా నిలబెట్టినా కూడా కొద్దిసేపు నిలబడుతూ ఉంది, మళ్ళీ కూలబడిపోతూ ఉంది. అయితే మొత్తానికి అయితే నిలబడడానికి ట్రై చేసినా కూడా అది దానికి ఎనర్జీ ఇమ్యూనిటీ అనేది లేదు. ఎందుకంటే ఏజ్ అయిపోయింది, అది వయసు పైబడిపోయింది కదా ఈ ఆవుకి. దీన్ని ఇలాగే అయితే మేము ఉంచాము. అంటే వయసు పడిపోయినా కూడా ఇది నమ్మకుండా అయితే మేమే మా ఫామ్లోనే ఉండాలని అయితే, ఫామ్లో మొదటిగా తెచ్చిన ఆవు ఇదే కాబట్టి ఇది ఉండాలని చెప్పేసి ఇలాగే ఉంచేసాము. వేరే వారికి అమ్మినా కూడా దీన్ని కటింగ్ అలా ఇలా చేస్తారు మాకు తెలియకుండా. అందుకే మేమే ఉంచుకున్నాము చివరి వరకు కూడా మా ఫామ్లోనే ఉండాలని. కానీ ఇది ఇలా అయిపోయింది. ట్రీట్మెంట్ చేస్తున్న కొద్దీ కూడా దానికి ఇమ్యూనిటీ అంటే నిల్చోడలేకపోతుంది. ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా కనీసం ఒక మేత మేస్తూ ఉంది, అంతే కూర్చొని మేత మేస్తూ ఉంది, కానీ నిలబడడం లేదు. ఆ ఇమ్యూనిటీ కేవలం కూర్చోవడానికే వస్తూ ఉంది. ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎన్ని మెడిసిన్స్ ఇలాంటివి చేసినా కూడా నిల్చోవడానికి అయితే ఇమ్యూనిటీ లేదు. కనీసం ఇది నిల్చొని మేత మేసి, ఇది పాలు ఇవ్వకుండా కూడా మేత మేసి కనీసం బ్రతుకుతుంది అనుకున్నాము. కానీ ఇలా చేస్తూ ఉంది. దీనికి ఇప్పటికే చాలా రోజుల నుండి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము. ఇంకొక 2-3 డేస్ అయిన వరకు కూడా, ఇంకా 2-3 డేస్ ఆర్ 1 వీక్ వరకు కూడా దీనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఇక తర్వాత దేవుడి ఆశీస్సులు అండి. ఎందుకంటే దీన్ని కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కోలుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ అవర్లోనే మళ్ళీ కింద పడిపోతుంది. ఇలా మనం మెడిసిన్స్ ఇచ్చే కొద్ది కోలుకుంటుంది, మళ్ళీ కింద పడిపోతుంది. కానీ నిల్చోవడానికి అయితే దీనికి ఓపిక ఉండదు. ఇక మనం కూడా ఎక్కువ మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఉద్దేశంతో అయితే ట్రీట్మెంట్ కూడా ఆపేస్తాము మరికొద్ది రోజుల్లో. చాలా రోజులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దీనికి ఒక మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది కోలుకుంటేనేమో పర్వాలేదు, ఒక 1 వీక్ లోపు. ఆల్రెడీ 1 వీక్ నుండి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నాము, మరొక 1 వీక్ కూడా చేస్తాము. మన ప్రయత్నం అయితే మనం చేస్తాము. ఇప్పటికే దీన్ని నిలబెట్టాము ఇక్కడ. ఇప్పుడు వాటికి ఈ చీరలు తల సాయంతో నిలబెట్టడానికి ట్రై చేసాము. అలాగే మెడిసిన్స్ కానీ, దానాలు కానీ, కాల్షియము, మినరల్ మిక్చరు, ఇంకా ఇక మన నాటు వైద్యం, మనం చేయాల్సిన వైద్యం ఉంటుంది కదా, జనరల్ చేసే నాటు వైద్యం, ఇలాంటివి చాలానే చేసాము. ఎంత చేసినా కూడా మనకు ఇదేది క్యూర్ కావడం లేదు. క్యూర్ అవుతుంది, మళ్ళీ అంతలోనే పడిపోతూ ఉంది. దీనికి పచ్చి మేత కానీ, ఎండు మేత కానీ, మనకు ఇతరత నాణ్యమైన గడ్డి కానీ ఎంత వేసినా కూడా ఇది కోలుకున్నట్టు అవుతూ ఉంది, మళ్ళీ పడిపోతూ ఉంది. ఇక రీజన్ అయితే అది ఓల్డ్ అయిపోయింది. అందుకే ఇది ఎన్ని కూడా మనం భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉంటుంది, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం ఉండదు కదా. మనం ఫైనాన్షియల్గా అవుతుందని కదండి దీనికి ట్రీట్మెంట్ ఎందుకు ఆపేస్తామంటే, ఒక 1 వీక్ మరో 1 వీక్ చూసేస్తే ట్రీట్మెంట్ ఆపేస్తామని చెప్పాను కదా. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా ఖర్చు అవుతుందని కాదు, దేనికి ఇబ్బంది అవుతుందని. మనం మెడిసిన్స్ ఇచ్చే కొద్దీ కూడా ఇది ఇమ్యూనిటీ వస్తుంది, కానీ అంటే ఆర్టిఫిషియల్గా మనం ఇచ్చిన ఇమ్యూనిటీ వస్తుంది, కానీ దీనిలో నుంచి జనరల్గా అంటే న్యాచురల్గా నార్మల్గా వచ్చే ఇమ్యూనిటీ అయితే ఉండదు దీనికి. ఆర్టిఫిషియల్గా దాంతోనైతే ఎన్ని రోజులు అయితే నెట్టుకు రాలేదు కదా. మళ్ళీ ఏంటంటే ఆవు ఈ ఉన్న రోజులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా దానికి మరింత తీవ్రత, దాని యొక్క బాధ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం కూడా ఆవును ఎక్కువ బాధ పెట్టకూడదు, అందుకే ట్రీట్మెంట్ ఆపేద్దామని చెప్పాను. ఇక తర్వాత భగవంతుడి ఆశీస్సులు, ఆవు కండిషన్ ఎలా ఉంటుందో. సో మరో 1 వీక్ అయితే మన ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే 1 వీక్ నుండి చేస్తూ ఉన్నాం కదా, మరొక 1 వీక్ కూడా చేద్దాము. ఇక తర్వాత దేవుడి దయ. చూస్తున్నారు కదండి, ఇలా అయిపోయింది.
ఎంత చేసినా కూడా లేస్తూ ఉంది, మళ్ళీ పడిపోతూ ఉంది. మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేసే కొద్దీ లేస్తూ ఉంది, పడిపోతూ ఉంది. కనీసం దూడకు కూడా పాలు అనేది లేవు. హార్మోన్స్ రిలీజ్ కావడం నేను చెప్పాను కదా, పాలకు సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ కావడం లేదు. ఇక దాని ఆరోగ్యమే బాగాలేదు. పాలు ఎలా ఇస్తుంది చెప్పండి. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.